ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రిటెన్షన్ ప్రక్రియలో 4 నుంచి 5 ఆటగాళ్లనే అంటిపెట్టుకునే అవకాశం ఉండడంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ను విడనాడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టిన తనను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నారాయ్తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్తో రోహిత్ అన్నాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. బ్రాండ్ కస్టర్స్ పై రోహిత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా ముంబై ఇండియన్స్ రిటెన్షన్ కు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఇతర జట్ల కెప్టెన్సీ ఆఫర్స్ నేపథ్యంలోనే ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ ను విడనాడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా రోహిత్ శర్మ వెళ్లే అవకాశం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ గా వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ తో ఆర్సీబీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ద్రవిడ్ కూడా తన సొంత రాష్ట్రానికి చెందిన ఆర్సీబీకి కోచ్ గా లేదా మెంటర్ గా పనిచేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఎంపికైతే రోహిత్ శర్మను ఆర్సీబీలోకి తీసుకొస్తాడని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. అండర్-19 టీమ్ కోచ్ గా, ఎన్సీఏ డైరెక్టర్ గా, టీమిండియా హెడ్ కోచ్ గా అపారమైన అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఆయనకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గతంలో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన ద్రవిడ్ ఐపీఎల్ వీడ్కోలు పలికిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ మెంటర్ గా పనిచేశాడు. మరోసారి ఆ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రోహిత్, కోహ్లీ కలిసి ఆర్సీబీకి ఆడితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్లో పెట్టండి.